దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ కళ్ళు కాసేలా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. దీంతో సినిమా విడుదలయ్యాక ఏ మాత్రం తేడా వచ్చినా కానీ పుష్ప టీం కష్టమంతా గంగపాలు కావడం పక్కా. అందుకే సుకుమార్ కొంచెం టెన్షన్లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఇంకా ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. పుష్పపై ఉన్న భారీ బజ్ సుకుమార్పై ఇంకా ఒత్తిడి పెంచింది. ఇప్పటికీ కూడా ఫైనల్ అవుట్పుట్ విషయంలో ఆయన ఫుల్గా సాటిస్ఫై కాలేదని సమాచారం. ఇక విడుదలకు గట్టిగా నెల కూడా టైం లేదు కాబట్టి సుక్కు ఇంకా బాగా పుష్పాన్ని చెక్కడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. దీంతో కొన్ని వావ్ అనిపించే సీన్లకు ప్యాచ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. సుకుమార్ పని రాక్షసుడని అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలలో ప్రతి సీన్ను చాలా జాగ్రత్తగా డీటెయిల్గా తీస్తారు. ఒక సీన్లో ఏదైనా చిన్న ఎలిమెంట్కి సాటిస్ఫై కాకపోయినా కూడా దాన్ని ఏమాత్రం లైట్ తీసుకోరు. దాన్ని రీషూట్ చేసి పర్ఫెక్ట్గా వచ్చేదాకా కష్టపడతారు. అందుకే ఆయన అన్నేళ్ల అనుభవంలో డైరెక్టర్గా ఏనాడు ఫెయిల్ కాలేదు. అలాంటిది పుష్ప 2కి నేషనల్ లెవెల్లో ఎంత బజ్ వచ్చిందంటే ఊరుకుంటాడా? తన ప్రాణమే పెట్టేస్తాడు. అందుకే ఏ చిన్న ఎలిమెంట్ విషయంలోనూ లైట్ తీసుకోవడం లేదట సుకుమార్. ప్రతి ఎలిమెంట్ని చాలా డీటెయిల్గా పరిశీలించి మరీ పనిచేస్తున్నారట. అందుకే సుకుమార్ ఇంకా పుష్ప షూటింగ్ను కంప్లీట్ చేయలేదని టాక్. టైం తక్కువగా ఉండడం వలన త్వరగా షూట్ పూర్తి చేసి ఎడిటింగ్ కంప్లీట్ చేసి సెన్సార్కు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంకో వారం పాటు ప్యాచ్ వర్క్లు, ఎడిటింగ్ పనులు, డబ్బింగ్ కార్యక్రమాలు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేందుకు బిజీ అయ్యారట. నవంబర్ చివరి వారంలోనే సెన్సార్కు టీం వెళ్తుందని సమాచారం. ఇవన్నీ పర్ఫెక్ట్గా పూర్తయ్యేదాకా ప్రమోషన్స్కి అటెండ్ కాడని తెలుస్తోంది. అలా సుక్కు తన టీంతో కలిసి పని చేసుకుంటూ పోతుంటే ప్రమోషన్స్ పనిని మాత్రం బన్నీ చూసుకుంటాడని తెలుస్తోంది. ఇలా సుకుమార్ పుష్ప 2 సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి అలుపెరగని వీరుల్లా చాలా కష్టపడుతున్నాడు. మరి సుకుమార్ కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.